So in circle command, we have discussed about how to use center point radius, center point diameter గురించి discuss చేసాము. We have discussed about how to use 2-point circle and TTR and 3-point circle వీటి గురించి discuss చేసాము. ఇప్పుడు వచ్చేసి let us go with TTR. Nothing but called as tangent, radius. Okay. So TTR is nothing but called as tangent and radius. So what is the meaning of tangent? Tangent and ఏంటి? some angle తోటి ఉండే లైన్ యాంగిల్ తోనే ఉండడం కాదు. What is the meaning of tangent? అంటే సర్కిల్ కి మనకు అవుటర్ పాయింట్స్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళే లైన్. ఇప్పుడు ఒక లైన్ పాస్ ఆన్ అవుతూ వెళ్తుంది అండ్ ఇట్ ఇస్ టచింగ్ సమ్ పాయింట్ ఎనీవేర్ ఆన్ ద సర్కిల్, కానీ ఆ లైన్ పాస్ ఆన్ అవుతూ వెళ్ళిపోతుంది. ఓకే, లైక్ దిస్. ఓకే, అది ఎక్కడైనా కావచ్చు. ద టచింగ్ పాయింట్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఏదైతే టచింగ్ పాయింట్ ఉంటుందో see whatever the touching point which you have, that is nothing but called as a tangent. అది ఎక్కడైనా ఉండొచ్చు. టాంజెంట్ అనేది ఏ డైరెక్షన్ అని ఉండొచ్చు. అంటే మనం లైన్ వస్తూ పాస్ అవుతూ వెళ్ళేటప్పుడు ఆ టచ్ అయ్యే పాయింట్ని వి కాల్ ఇట్ యాజ్ అ ఆప్షన్ కాల్డ్ యాజ్ టాంజెంట్ పాయింట్ అంటాం. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ టాంజెంట్ రేడియస్. టాంజెంట్ రేడియస్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ 2 టాంజెంట్స్. 2 అన్నోన్ లైన్స్ తీసుకోండి వితౌట్ డైమెన్షన్. లైన్ కమాండ్ యాక్టివేట్ చేసి ఎంటర్ చేసి ఒక స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేయండి, ఒక ఎండింగ్ పాయింట్, 2 అన్నోన్ లైన్స్ డ్రా చేయండి వితౌట్ డైమెన్షన్. ఇంక్లైన్ లైన్స్ ఇలా డ్రా చేయండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్ గ్యాప్ ఉందో నీకు ఐడియా ఉందా? అండ్ లైన్ కూడా ఇంక్లైన్ ఉంది కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది పెరుగుతూ వెళ్తుంది. అర్థమైందా? ఈ 2 లైన్స్ మధ్యలో ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా 2 టాంజెంట్స్ ని టచ్ అవుతూ ఐ వాంట్ టు డ్రా ఎ సర్కిల్. ఇలా 2 టాంజెంట్స్ టచ్ అవుతూ సర్కిల్ డ్రా చేయాలనుకుంటాను విత్ సమ్ రేడియస్. సో మీరు ఎంత రేడియస్ ఇస్తారు? లెట్స్ సే రేడియస్ 2 అని ఇచ్చారు అనుకో, ఇది రేడియస్ 2 అనుకోండి. ఒకవేళ రేడియస్ 1 ఇస్తే ఎక్కడ వస్తుంది? సమ్వేర్ ఇక్కడ వస్తుంది. కొంచెం ముందర. అర్థమైందా? రేడియస్ 1.5 ఇస్తే సమ్వేర్ ఇక్కడ వస్తుంది. అర్థమైందా? రేడియస్ 3 ఇస్తే ఏమవుతుంది? సమ్వేర్ ఇక్కడ. ఎందుకంటే లైన్స్ అనేది ఇక్కడ వరకే ఎండ్ చేసాం కాబట్టి ఇది ఎక్స్ట్రా అవ్వట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తే ఒక పాయింట్ అయితే టచ్ అవుతుంది కదా. అర్థమైందా? సో మనం 2 టాంజెంట్స్ ని డ్రా చేస్తాం. 2 టాంజెంట్స్ ని టచ్ అవుతూ సమ్ సర్కిల్ విత్ సమ్ రేడియస్ రావాలి అనుకుంటే we use the option called as TTR, nothing but tangent radius. సో టాంజెంట్ రేడియస్ అప్పుడప్పుడు కొన్ని డిజైన్స్ కి ఏంటి అంటే, ఇప్పుడు టాంజెంట్ రేడియస్ అనేది ఓన్లీ లైన్స్ కే కాదు, సర్కిల్స్ కి కూడా యూజ్ అవుతుంది. ఇట్ ఆల్సో బి యూజ్ ఫర్ సర్కిల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 1 సర్కిల్ అండ్ దిస్ ఇస్ 1 సర్కిల్. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ ని టచ్ అవుతూ ఒక సర్కిల్ అనేది ఫామ్ అవ్వాలి లైక్ దిస్. సో విత్ సమ్ రేడియస్ ఒక సర్కిల్ టాంజెంట్ రేడియస్ అని ఇచ్చా, ఎంతో కొంత రేడియస్ ఇచ్చావు అనుకో, ఆ రేడియస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 10 అనుకో, ఈ రేడియస్ 10 ప్రకారంగా సర్కిల్ టచ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏమవుతుంది? ఇలా టచ్ అవుతూ వస్తుంది. తర్వాత మనం కావాలంటే ట్రిమ్ కమాండ్ యూజ్ చేసి యూ కెన్ ట్రిమ్ ద పోర్షన్. అర్థమైందా? యూ కెన్ ట్రిమ్ ద పోర్షన్. సో అప్పుడు ఆర్క్ ఫామ్ అవుతుంది. ఆర్క్ అంటే ఏంది? నథింగ్ బట్ సర్కిల్లో ఒక పోర్షన్, ఒక పార్ట్, నథింగ్ బట్ ఆర్క్. అర్థమైందా?
రెండు లైన్స్ ని టచ్ అవుతూ సర్కిల్ డ్రా చేసిన టాంజెంట్ టాంజెంట్ రేడియస్ అంటాము. రెండు సర్కిల్స్ ని టచ్ అవుతూ line draw circle draw in now with some radius that is called as tangent tangent radius. And what you have to do, C and L generally ask you to specify the center point of the circle and adutadu. It's asking you to specify what the center point of the circle or ememundi 2p 3p and TTR. Nothing but called as tangent tangent radius. It's asking you to specify the center point of the circle or 2p 3p TTR. సో మనకు కావాల్సింది టీటీఆర్ కాబట్టి సో ఇక్కడ టీటీఆర్ టైప్ చేయండి లేదా టీటీఆర్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. దెన్ ఇలా ఆస్క్ యూ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ టాంజెంట్ ఆన్ సర్కిల్. First tangent point of a circle. And మనం రెండు లైన్స్ డ్రా చేసుకుంటాం కదా, ఏదైనా ఒక లైన్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఇట్ and then specify the second tangent point of a circle. Go and click it with the mouse. Specify the second point tangent point of a circle. Second point will click it. And then he'll ask you to specify the radius of the circle. Now next what you have to do, you have to specify the radius of the circle. Agar radius of the circle అనేది మీ రిక్వైర్మెంట్ ని బట్టి రేడియస్ ఇస్తాము. కంపల్సరీ 2 రేడియస్ 1 రేడియస్ 0.5 రేడియస్ లేదా 10 రేడియస్ 20 రేడియస్ ఉండాలని రూల్ ఏం లేదు. That depends upon the requirement. Now if you see here, let us go with AutoCAD. First లిమిట్ సెట్ చేసుకున్నాం. నాది ఎట్లనే 12,9 సైజ్ ఉంది కాబట్టి చిన్న సైజే పెట్టుకోవాలి. డిపెండింగ్ అపాన్ ద డయాగ్రామ్ సైజ్ మనం లిమిట్స్ ని సెట్ చేసుకుంటాం. నేను చూపించాను చూసారా అలా. Let's say I am having two unknown lines. This is one unknown line. L enter, click a starting point, click a next end point. Now I have created two lines on the screen for getting a circle by touching these two tangents. ఈ రెండు టాంజెంట్స్ ని టచ్ అవుతూ ఒక సర్కిల్ లోపల రావాలి. సో వాట్ యు డు, టేక్ సర్కిల్ కమాండ్ C ఎంటర్. సో సర్కిల్ లో మనకు కావాల్సింది టాంజెంట్ టాంజెంట్ రేడియస్ TTR ఎంటర్. నౌ స్పెసిఫై పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ ఫర్ ద ఫస్ట్ టాంజెంట్ ఆఫ్ అ సర్కిల్. ఇప్పుడు ఫస్ట్ టాంజెంట్ ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేయాలి. రెండు టాంజెంట్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఎనీ టాంజెంట్. కంపల్సరీ ఆబ్జెక్ట్ ఇక్కడే సెలెక్ట్ అవ్వాలి లేదా ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి లేదా ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. యూ కెన్ సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ ఎనీవేర్ ఆన్ ద object. So let's say I'm selecting the object somewhere here. ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తాను, click it. Next question, specify the point on the object for the second tangent ని సెలెక్ట్ చేయమంటాడు. వెళ్ళి మీరు సెకండ్ టాంజెంట్ ని కూడా సెలెక్ట్ చేయండి. Okay, I have selected two objects, that is completed. Now he's asking you to specify the radius of the circle. So approximately I'm giving a radius as 1. Let's say 1 తో స్టార్ట్ చేద్దాం. 1 రేడియస్ ఇచ్చాం అంటే మనకు 1 రేడియస్ ఎక్కడ సరిపోతుంది, సమ్వేర్ ఇక్కడ సరిపోయింది. అగైన్ C ఎంటర్, tangent tangent radius TTR enter, select the first object, select the second object, and then is a radius 2 ఇద్దాం. 2 రేడియస్ ఇక్కడ సరిపోతుంది. అగైన్ C enter, TTR enter, ఫస్ట్ టాంజెంట్ సెకండ్ టాంజెంట్ రేడియస్ 3 ఇస్తున్నాను. ఈసారి రేడియస్ 3 ఇక్కడికి వచ్చేది. అంటే మన రేడియస్ ని బట్టి సర్కిల్స్ అనేది రెండు టాంజెంట్స్ ని టచ్ అవుతూ ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ గ్యాప్ కన్నా ఎక్కువ రేడియస్ ఇస్తే బయటికి వెళ్ళిపోతుంది సర్కిల్. లెట్స్ సీ C ఎంటర్, TTR ఎంటర్, ఫస్ట్ టాంజెంట్ సెకండ్ టాంజెంట్ తీసుకున్నాం. రేడియస్ ఈసారి 10 ఇద్దాం. ఏమైంది, ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్. ఎందుకు పోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ లైన్స్ పాస్ అవుతూ వెళ్తే ఈ లైన్ ఒక టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ కి టచ్ అవుతుంది, ఈ లైన్ ఒక టాంజెంట్ కి టచ్ అవుతుంది కదా రెండు. అంటే ఈ లైన్స్ పాస్ అవుతూ వెళ్తే ఇంటర్సెక్ట్ అయ్యి ఎక్స్ట్రా కూడా ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తుంది కదా పాస్ అవుతూ వెళ్తే.
అప్పుడు ఏమవుతుంది, ఈ అవును. సర్కిల్ ఈ లైన్స్ కి అటు ఇటు టాంజెంట్స్ టచ్ అవుతున్నట్టు ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకుంటుంది. అర్థమైందా? క్లియర్? సార్ మరి ఫ్రంట్ సైడ్ ఎందుకు రాదు అట్లా? ఈ సైడ్ లైన్ అవుతుంది. ఏంది ఏమన్నావు? ఫ్రంట్ సైడ్ ఎందుకు పోలేదు సార్? ఇటు సైడ్ కూడా లైన్ అవుతుంది కదా, లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే. ఇందాక మనం 2 days 1 days చేసాం కదా, One సో second. అదే సీక్వెల్ గా నువ్వు అంటుంది పైకి ఎందుకు వెళ్ళింది? పైకి ఎందుకు వెళ్ళింది, పక్కకి ఎందుకు రాలేదు? సి ఎప్పుడైనా సరే పాజిటివ్ వాల్యూస్ లో మనకి ఆబ్జెక్ట్స్ అనేది డిఫాల్ట్ గా సెట్ అవుతుంది. అది ప్రీ డిఫైన్లీ ఆటోకాడ్ సెట్ చేసిన ఆబ్జెక్ట్స్ కాబట్టి. అర్థమైందా? రివర్స్ డైరెక్షన్ లో రాదు ఎప్పుడైనా. Okay. డిఫాల్ట్ గా పాజిటివ్ డైరెక్షన్ లో పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటికలీ. ఓకేనా? ఈవెన్ దో ఇప్పుడు మీరు చూస్తే 2 సర్కిల్స్ తీసుకుంటున్నాను. ఐ హావ్ డ్రాన్ 2 సర్కిల్స్ లైక్ దిస్. ఓకే, లెట్స్ సే దీన్ని టచ్ అవుతూ సర్కిల్స్ కావాలి. సి ఎంటర్, టీటీఆర్ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ టాంజెంట్ ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేశాను. చూడండి, ఈ రెండింటి మధ్యలో సెలెక్ట్ చేశాను. రేడియస్ ఒక 8 ఇస్తున్నాను. ఏమైంది? ఇక్కడ సెలెక్ట్ చేశాను కాబట్టి సెలెక్షన్ అనేది ఇటు ఇటు వచ్చింది కాబట్టి ఇది కిందికి వెళ్ళింది కదా. అదే ఒకవేళ సి ఎంటర్, టీటీఆర్ ఎంటర్, ఫస్ట్ టాంజెంట్ సెకండ్ టాంజెంట్ ఇటు సెలెక్ట్ చేసి రేడియస్ 8 ఇస్తున్నాను. మళ్ళీ ఏమవుతుంది? రేడియస్ 8 అవుట్ సైడ్ వెళ్ళలేకపోతుంది కాబట్టి ఈ పోర్షన్లో ఇలా టచ్ చేసుకుంటుంది. ఒకవేళ రేడియస్ పెంచుదాం, టీటీఆర్ ఎంటర్, ఫస్ట్ టాంజెంట్ సెకండ్ టాంజెంట్. సర్కిల్స్కి ఏమవుతుందంటే మీ డైరెక్షన్ని బట్టి ఇప్పుడు 10 రేడియస్ ఇస్తాను. వచ్చిందా? అంటే ఇటు ఇటు సెలెక్ట్ చేసాం కాబట్టి దీన్ని టచ్ అవుతూ ఇలా పైకి వచ్చింది. కింద పోర్షన్ యూ కెన్ ట్రిమ్ ఇట్ డైరెక్ట్లీ. సర్కిల్స్కి ఏంటంటే యూ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ సెలెక్టింగ్ ద డైరెక్షన్స్. ఇప్పుడు లైన్స్ అనుకో, లైన్స్కి ఎలా ఉంటుంది? ఇప్పుడు సి ఎంటర్, టీటీఆర్ ఎంటర్, ఫస్ట్ టాంజెంట్ సమ్వేర్ ఇక్కడ సెలెక్ట్ చేసిన, ఇక్కడ సెలెక్ట్ చేసి రేడియస్ మీరు 8 ఇచ్చిన, 1 సెకండ్, ఫస్ట్ టాంజెంట్ సెకండ్ టాంజెంట్ రేడియస్ 8 ఇచ్చాను అనుకో, ఆ 8 రేడియస్ పైకి వెళ్తుంది ఈ పోర్షన్ లో సెలెక్ట్ చేయడం వల్ల. మనం బయటకి సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బయట సెలెక్ట్ చేసినప్పుడు రేడియస్ కిందికి వెళ్ళిపోతుంది. దీని కూడా పైకి వచ్చింది. ఫస్ట్ టాంజెంట్ సెకండ్ టాంజెంట్ రేడియస్ 10 పైకి తీసుకుంది. మళ్ళీ ఫస్ట్ టాంజెంట్ సెకండ్ టాంజెంట్ రేడియస్ ఇస్ 10 ఇస్తాం. పైనకి వస్తుంది, అది కిందికి రావట్లేదు. ఓకేనా? సో దీని ఒక్కదానికి ఏంటంటే ఆర్క్ కి, ఐ మీన్ సర్కిల్స్ కి డైరెక్షన్ ని బట్టి మనకు ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? డన్? ఇప్పుడు మీకు ఈ టీటీఆర్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, నేను ఒక డయాగ్రామ్ చేసాం, గుర్తుందా? ఉంది. దానిలో కర్వ్ వస్తుంది కార్నర్ కి. అది యాక్చువల్ టీటీఆర్ తో చేయకూడదు, వేరే టూల్ ఉంది. కానీ ఇనిషియల్ గా ఇప్పుడు మనం టీటీఆర్ ఒకటే నేర్చుకున్నాం కాబట్టి అది వాడచ్చు ఇన్ కేస్ కావాలి అనుకుంటే. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కి ఇక్కడ ఎంత రేడియస్ ఇచ్చింది? 3 కదా, 10/14 ఉంది. ఒకసారి బీమ్ సెల్ మీరు ఆటోకాడ్ ఓపెన్, ఈ డయాగ్రామ్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. సార్ నేను స్క్రీన్ షేర్, 1 సెకండ్.
సో షేర్ ద స్క్రీన్, బీమ్స్ అండ్ స్క్రీన్ షేర్ చేయండి. ఆటోక్యాడ్ ఓపెన్ చేయండి. రైట్, ఒకసారి సర్కిల్ కమాండ్ తీసుకొని సి ఎంటర్, సర్కిల్ కమాండ్ సి ఎంటర్ చేయండి. ఇప్పుడు టాంజెంట్ రేడియస్ గా టీటీఆర్ కొట్టండి, ఎంటర్. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ టాంజెంట్ ఏం చేస్తారు, ఈ లైన్ ని ఫస్ట్ టాంజెంట్ లాగా క్లిక్ చేయండి. సెకండ్ టాంజెంట్ ఇది క్లిక్ చేయండి. రేడియస్ అడుగుతున్నాడు కదా ఇక్కడ, మనకి ఎంత రేడియస్ ఉంది డయాగ్రామ్ లో, 3 రేడియస్ ఉంది, 3 ఇచ్చేసేయండి, ఎంటర్, ఎంటర్ కొట్టండి. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బయట లైన్స్ ట్రిమ్ చేయండి, టీఆర్ డబుల్ ఎంటర్, జూమ్ ఇన్ చేసుకోండి. ఇది కూడా అవసరం లేదు కదా, అలా డ్రాగ్ చేయకూడదు. ఇక్కడ వెళ్ళి టీఆర్ డబుల్ ఎంటర్, ఇది ఓకే. సో ఇలా 2 లైన్స్ కర్వ్డ్ షేప్స్ రావాలి అనుకుంటే మనం ఇలా యూజ్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తే డయాగ్రామ్ లో ఒక సర్కిల్ కూడా ఉంది, 1.6 రేడియస్ సర్కిల్. 1.6 రేడియస్, అవును సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే సి ఎంటర్ చేయండి, టేక్ సర్కిల్ కమాండ్, సి ఎంటర్, ఎస్కేప్, సర్కిల్ కమాండ్, సర్కిల్ బీమ్స్ అండ్ సర్కిల్ కమాండ్ తీసుకోండి, ఎస్కేప్, సి ఎంటర్, మౌస్ తీసుకెళ్ళి ఆర్క్ మీద పెట్టండి. సెంటర్ పాయింట్ దొరికిందా, సెంటర్ పాయింట్ కనిపించిందా, దొరికింది సార్. ఇది కాదు, దొరికింది సార్. ఆర్క్ కి సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుంది, అది కాదు, ఎస్కేప్, సి ఎంటర్, కర్సర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, ఆబ్జెక్ట్ మీద పెట్టాలి ఫస్ట్, ఆర్క్ మీద పెడితే సెంటర్ పాయింట్ వస్తుంది. సెంటర్ పాయింట్ వచ్చిందా ఇప్పుడు మధ్యలో ఇక్కడ, ఈ సెంటర్ పాయింట్ అంటే ఈ ఆర్క్ కి సెంటర్ పాయింట్ ఇది అవుతుంది. ఇప్పుడు 1.6 రేడియస్ ఇవ్వండి. ఇంకోటి చూడండి, ప్రతిసారి మీరు ఇక్కడ వచ్చి కర్సర్ ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. కమాండ్ బాక్స్ లోకి వచ్చి నోడ్ ఆఫ్ క్లికింగ్ ద కర్సర్, క్లియర్. సో యాక్చువల్లీ ఏంటంటే కర్వ్డ్ షేప్స్ కి వేరే ఆప్షన్స్ యూజ్ చేస్తాము. ఇనిషియల్లీ మనము అంతవరకు వెళ్ళలేదు కాబట్టి టీటీఆర్ వాడుకోండి ఇలాంటి కేసెస్ లో, ఓకేనా. అండ్ ఇంకొక డయాగ్రామ్ ఉంటుంది, ఇది ట్రై చేయండి ఈరోజు, ఓకేనా. ఓకే సార్. ఇక్కడ చూసారా, ఈ పైన కర్వ్ ఉంది చూసావా, విత్ రేడియస్ 12, అలాంటి వాటికి టీటీఆర్ వాడతాం. ఫైన్. This is how we use TTR, that is tangent radius. ఇంకోటి ఉంటుంది TTT, tangent and tangent. T tangents కాకపోతే కమాండ్ సి ఎంటర్ కొట్టండి. అని సర్కిల్ కమాండ్ లో వాడు ఏం చూపిస్తున్నాడు, you can select the center point or you can select 3p, you can select 2p or you can select TTR. tangent ఉందా కమాండ్ లో, ఎక్కడైనా ఉందా ఆప్షన్? లేదు. సో కమాండ్ బాక్స్ లో టాంజెంట్ ఆప్షన్ లేదు. నౌ వాట్ యు డూ ఇస్ గో టు ద ఆప్షన్ కాల్డ్ యాజ్ సర్కిల్. ఇక్కడ కనిపిస్తుందా సర్కిల్ టూల్? ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ టూల్ లోకి వెళ్తే మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సెంటర్ పాయింట్ రేడియస్, సెంటర్ డయామీటర్, 2p, 3p, TTT, టాంజెంట్ రేడియస్ ఉంది. అండ్ దెన్ యూ హ్యావ్ టాంజెంట్ ఆల్సో. సెలెక్ట్ ద ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్ అండ్ థర్డ్ టాంజెంట్. లైన్స్ మధ్యలో సర్కిల్. ఇక్కడ రేడియస్ తోని సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, 3 టాంజెంట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్. బయట అవుటర్ సైడ్ డైరెక్షన్ చూడండి, అవుటర్ సైడ్ సెలెక్ట్ చేయడం వల్ల అవుట్ సైడ్ వచ్చేస్తుంది సర్కిల్ కూడా, 3 సర్కిల్స్ ని టచ్ అవుతుంది.
అర్థమైందా? ఓకే. So this is how we use the command called as circle. So tangent అనేది మనకి కమాండ్ బాక్స్ లో ఉండదు. So this will be TTT ఏదైతే ఉందో, this will be in the toolbar. So tangent will be in toolbar and create 3 lines or 3 circles and then use the option called as tangent. Clear? So this is how we use the command called as circle command. Any doubts? అర్థమైందా? యా సార్. భీమ్స్ అండ్ మీకు? Sir. Now let's go with the next command. Polygon. So we are talking about the next command that is nothing but called as polygon. So what is the meaning of polygon? Polygon అంటే shape ఎలా ఉంటుంది? అంటే particular shape, any నెంబర్ ఆఫ్ అంటే 4 కంటే ఎక్కువ Number of sides. ఉంటాయి. The sides which are more than 4 sides is nothing but polygon family అంటాం. 5 sides ఇప్పుడు 4 sides వచ్చేసి స్క్వేర్ అని అవుతుంది, రెక్టాంగిల్ అని అవుతుంది. 3 sides అంటే ట్రయాంగిల్ అవుతుంది. 5 sides అంటే పెంటగాన్, 6 sides హెక్సాగాన్, 7 sides సెప్టగాన్, 8 sides ఆక్టాగాన్, ఇలా నెంబర్ ఆఫ్ సైడ్స్. అంటే ఇంకా మోర్ దెన్ ఇప్పుడు 10 sides అంటే డెకాన్ ఉంది. సో డెకాన్ కన్నా 11 sides కి ఏమైనా వర్డ్ ఉందా? No, లేదు సార్. 11 sides, 12 sides, 13 sides కి పేర్లు లేవు. So what they have done, they have converted all the sides which are more than 5 or more than 4 is comes under a polygon family. Okay na? So ఇక్కడ కూడా ఏంటంటే మన first thing, it is a single selected and a closed object. Polygon is nothing but it is a single selected and a closed object. Single selected and closed object meaning ఏంటి? Let's say ఇప్పుడు వన్ సైడ్ అనుకో, ఇది ఓన్లీ ఇప్పుడు ఒకటే లైన్ తీసుకుంటే ఇది వన్ సైడ్. When you draw one more like this will become 2 sides. Okay na? ఇప్పుడు సింగిల్ సైడ్ ఉన్నప్పుడు ఓపెన్ ఆబ్జెక్ట్ ఏది, 2 sides ఉన్న ఓపెన్ ఆబ్జెక్ట్. when the object will get closed when the object have 3 sides. 3 sides నుంచి మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్, ఎన్ని సైడ్స్ నుంచి క్లోజ్ చేయొచ్చు ఒక ఆబ్జెక్ట్ ని? మినిమం 3 sides నుంచి ఒక ఆబ్జెక్ట్ ని మనము క్లోజ్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మనము AutoCAD లో పాలిగాన్ అంటే 3 sides నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హౌ మెనీ సైడ్స్? Starts from 3 sides. అర్థమైందా? క్లియర్? ఇట్ ఈస్ అ సింగిల్ సెలెక్టెడ్ అండ్ అ క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అన్నాం కదా. క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అంటే మినిమం 3 sides నుంచి స్టార్ట్ చేయొచ్చు. And we have 1024 sides. You can't provide more than 1024. Minimum 3 sides, maximum 1024 sides వరకే ఇవ్వచ్చు. సింగిల్ సెలెక్టెడ్ అని ఉంది కదా, ఇట్ ఈస్ ఎ సింగిల్ సెలెక్టెడ్. సింగిల్ సెలెక్టెడ్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక AutoCAD లో నేను లైన్ అనే కమాండ్ యూజ్ చేసి, అంటే ఎల్ ఎంటర్ యూజ్ చేసి, లైన్ కమాండ్ యూజ్ చేసి ఐఎమ్ ట్రైంగ్ టు డ్రా ఎ లైన్ లైక్ దిస్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఓ 3 sides డ్రా చేశాను. బట్ వెన్ యూ సెలెక్ట్ అన్ ఆబ్జెక్ట్, ఓన్లీ దట్ ఆబ్జెక్ట్ ఈస్ గెటింగ్ సెలెక్టెడ్. వెన్ యూ సెలెక్ట్ వన్ మోర్ లైన్, ఓన్లీ దట్ ఆబ్జెక్ట్ ఈస్ గెటింగ్ సెలెక్టెడ్. వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు సెలెక్ట్ ద థర్డ్ ఆబ్జెక్ట్, ఓన్లీ దట్ వన్. అంటే ఇక్కడ ఏమవుతుంది? అన్ని సపరేట్ సెలెక్షన్స్. దిస్ ఇస్ నాట్ అ సింగిల్ సెలెక్టెడ్. ఇది మొత్తం సపరేట్ ఆబ్జెక్ట్స్ అనేది లైన్స్ సెలెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ సెలెక్టెడ్. సింగిల్ సెలెక్టెడ్ అంటే when you select one single line, the complete object has to get selected. అర్థమైందా? So that is what single selected, and we can make closed from minimum of 3 sides నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది మనము క్లోజ్ చేయగలుగుతాం. And one more thing what you have to remember is, ఇక్కడ 3 sides అంటే ట్రయాంగిల్ అవుతుంది, 4 sides స్క్వేర్ అవుతుంది, రెక్టాంగిల్ అవ్వదు. ఇన్ పాలిగాన్, ఈ పాలిగాన్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు
4 sides అంటే స్క్వేర్ అవుతుంది కానీ రెక్టాంగిల్ అవ్వదు బికాస్ ఇట్ ఈస్ అన్ ఈక్విలాటరల్ ఆబ్జెక్ట్. ఈక్విలాటరల్ అంటే ఏంటి? హౌ మెనీ నెంబర్ ఆఫ్ సైడ్స్ యూ టేక్. నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నా తీసుకోండి, ఆల్ ది నెంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బి ఈక్వల్. ఇప్పుడు 1 సైడ్ తీసుకుంటే ఒక ఇప్పుడు 3 సైడ్స్ తీసుకున్నాను అనుకోండి, 3 సైడ్స్ లో ఒక సైడ్ డైమెన్షన్ 5 ఇస్తే మిగతా రెండు కూడా 5 ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆటో క్యాడ్ లో ఒక సైడ్ లెంత్ 5 ఇస్తే ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. ఒక సైడ్ లెంత్ 6 ఇస్తే ఇది 6 ఉంటుంది, ఇది 6 ఉంటుంది. అర్థమైందా? సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ సైడ్స్ యు టేక్, ఆల్ ద సైడ్స్ డైమెన్షన్ విల్ బి ఈక్వల్. సో పాలిగాన్ డ్రా చేయాలంటే మనకు రెండు మెథడ్స్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ ఇస్ ఎడ్జ్ మెథడ్. So we have two methods, and the first method which you are talking about is nothing but called as edge method. So edge method వచ్చేసి ఏంటి? Edge method లో this is used to draw a polygon based on exact dimension. ఒక పర్టికులర్ డైమెన్షన్ ప్రకారంగా డ్రా చేయాలి అనుకుంటే we use the concept called as what? Edge method. So edge is a method which is used to draw a polygon based on exact and accurate dimension. Yeah. Okay. So basically coming to edge method ఇందులో ఒక polygon 3 sides. ఇప్పుడు for example I want to draw a 3-sided polygon. ఒక 3 sides polygon డ్రా చేయాలనుకుంటున్నాను. డైమెన్షన్ వచ్చేసి 5 కావాలి నాకు. I want to draw a 3-sided polygon and the dimension must be 5. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనము ఒకటే సైడ్ డైమెన్షన్ మనము 5 ఇస్తాం. we will be providing only one side dimension as 5. అంటే లైన్ డ్రా చేసినట్టు ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్ కి మౌస్ మూవ్ చేసి లెంత్ ఇవ్వండి, F8 ఆన్ చేసి. లేదు అనుకుంటే మీరు తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుంచి లెంత్ లెస్ దాన్ యాంగిల్, ఈ పాయింట్ నుంచి ఇటు వెళ్తే ఏమవుతుంది? 0 degrees కదా. గుర్తుందా? దీన్ని పోలార్ కాన్సెప్ట్ అంటాము. గుర్తుందా? రైట్. సో ఇప్పుడు పాలిగాన్ కమాండ్ లోకి వెళ్దాం. POL ఎంటర్. సో POL అండ్ టైప్ చేసి ఎంటర్ కొట్టు. కానీ ఇలా ఆస్క్ యు టు ఎంటర్ number of sides. So POL enter చేయగానే is asking you to specify how many number of sides you need. ఇప్పుడు మనకి ఎన్ని సైడ్స్ కావాలనుకున్నాం మనం? 3 sides అనుకున్నాం కాబట్టి mention the value as 3 here. That depends upon the requirement. And the next question will ask you is specify the center of the polygon or edge. So మనకి ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. సో వెదర్ యూ వాంట్ టు స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ ది పాలిగాన్ యొక్క సెంటర్ పాయింట్ కావాలా లేదా ఎడ్జ్ కావాలా? ఇప్పుడు మనకి ఏ మెథడ్ కావాలి? ఫస్ట్ మెథడా సెకండ్ మెథడా? సెకండ్ మెథడ్. we need edge method. ఎందుకు edge? ఎందుకంటే I want to draw a polygon that is 3-sided polygon based on exact dimension 5. సో exact dimension 5 ప్రకారంగా డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ డైమెన్షన్ కావాలంటే సెంటర్ ఆఫ్ ది పాలిగాన్ మనకి అవసరం లేదు. I want to activate the setting that is edge. To activate edge, what you have to do? Press the starting letter of the word which is provided inside the brackets and press enter. And same line command అడిగినట్టే specify. మనం 2-point సర్కిల్ గుర్తుంది కదా ఆటో క్యాడ్ లో, సర్కిల్ కమాండ్ లో సేమ్ అలానే స్పెసిఫై ద ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఎడ్జ్. మౌస్ తో ఒక స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేయండి and then it asks you to specify the second end point of the edge. ఇప్పుడు మౌస్ తీసుకెళ్ళి సెకండ్ ఎండ్ పాయింట్ కూడా క్లిక్ చేస్తే డైమెన్షన్ రాదు. సెకండ్ ఎండ్ పాయింట్ అడిగినప్పుడు లెంత్ ఎంత కావాలి and towards which angle you need. Okay, now see. Okay sir. Take a polygon command POL enter. What is the question is asking? Enter number of sides. Number of sides 3 అనుకున్నాం, enter. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? స్పెసిఫై సెంటర్ ఆఫ్ ది పాలిగాన్ ఆర్ ఎడ్జ్ అన్నాడు. సో నాకు సెంటర్ ఆఫ్ ది పాలిగాన్ అవసరం లేదు, ఎడ్జ్ కావాలి. ఎడ్జ్ యాక్టివేట్ చేయాలంటే ఈ ఎంటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు? స్పెసిఫై ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఎడ్జ్. The next question is asking you is to specify the
ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఎడ్జ్. ఇప్పుడు మౌస్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. స్క్రీన్ మీద ఒక స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేస్తున్నాను. నా మూవ్ యర్ మౌస్. నా స్పెసిఫై ద సెకండ్ ఎండ్ పాయింట్. ఇప్పుడు మౌస్ సెకండ్ ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలో చూసుకోండి. ఇప్పుడు మౌస్ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకెళ్ళి నెక్స్ట్ ఎండ్ పాయింట్ కావాలి, ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్ళి క్లిక్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ ఎండ్ పాయింట్ ఇచ్చారు, సెకండ్ ఎండ్ పాయింట్ ఇచ్చారు, కానీ డైమెన్షన్ ఇవ్వలేదు. Now if you see the object is a closed object, when you select one single line, the complete object is getting selected. Yeah. Okay. Now see, I need a dimension based on 5. POL enter, number of sides 3 enter, edge method E enter, first end point click cheyandi, move your mouse. When you want to specify the next end point, what you have to do? Mention @ length less than angle. అంటే నేను తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుండి. సో ఇప్పుడు మనకి ఇంక్లైన్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి డైమెన్షన్స్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ యారో ఏదైతే ఉందో ఈ యారోలోకి వెళ్ళి అలైన్డ్ తీసుకోండి. అలైన్డ్ ఇస్ యూజ్డ్ టు చెక్ ద ఇంక్లైన్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఆల్సో. లీనియర్ తీసుకుంటే ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఒకటే వస్తుంది. లెంత్ 5 వచ్చింది. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్కి లెంత్ 5 ఉంటుంది. మనం ఇచ్చింది ఏంది? ఒక సైడ్ వేస్తాం డైమెన్షన్. అండ్ దిస్ ఇస్ అ సింగిల్ సెలెక్టెడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ డ్రా వన్ మోర్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ విత్ 7 సైడ్స్ తీసుకుందాము. డైమెన్షన్ 9 ఇద్దాం. 9 వద్దు కానీ డైమెన్షన్ ఒక 3 ఇద్దాము. రొటేటెడ్ టు 10 degrees. Let us take 7 sides. Dimension 3 rotated to 10 degrees. ఏం చేస్తాం? POL enter, number of sides 7 enter, edge method E enter, click the first end point, move your mouse. ఇప్పుడు నెక్స్ట్ ఎండ్ పాయింట్కి @ లెంత్ ఎంత? 3 less than 0 degrees ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? స్ట్రైట్గా వస్తుంది. అదే నేను POL enter, number of sides 7 తీసుకున్నాను, ఎడ్జ్ మెథడ్ E ఎంటర్ చేసి ఫస్ట్ ఎండ్ పాయింట్ క్లిక్ చేసి @ లెంత్ 3 less than 10 degrees ఇచ్చాను అనుకో, ఇలా స్ట్రైట్ గా రావాల్సింది కొంచెం 10 degrees యాంగిల్ కి రొటేట్ అయ్యి వస్తుంది. కావాలంటే రిఫరెన్స్ కోసం లైన్ కమెంట్ తీసుకొని ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఆర్తో ఆన్ చేయడానికి F8 బటన్, లెంత్ 3 ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఇలా ఉండాలి. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ చూసుకోండి. 10 degrees ఇచ్చాం కాబట్టి ది యాంగిల్ విల్ బి 10 degrees పర్ఫెక్ట్లీ. 10 degrees కి రొటేట్ అయ్యి పాలిగాన్ వస్తుంది. అండ్ ఇంకోటి మీరు ఏ సైడ్ అనేది చూసుకోండి, ద డైమెన్షన్ విల్ బి ఓన్లీ 3. Clear? Okay, sir. Any doubts? No. So this is how we draw a polygon by using exact dimension. That is nothing but called as edge method. So we have discussed about the option called as polygon. So idokati note cheskoni first method edge method to draw a polygon based on exact dimension. And next వచ్చేసి the second method we talk about is center of the polygon. We are talking about the option called as center of the polygon. So center of the polygon use చేసే కన్నా ముందు this is used to draw a polygon based on circle's radius. సర్కిల్ యొక్క రేడియస్ ని బేస్ చేసుకొని పాలిగాన్ డ్రా చేస్తాం. విల్ బి డ్రాయింగ్ దిస్ పాలిగాన్ బేస్డ్ ఆన్ సర్కిల్స్ రేడియస్. ఓకే, రేడియస్ ని బేస్ చేసుకొని డ్రా చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తారంటే Okay. డ్రా 2 circles with same radius. రెండు సర్కిల్ డ్రా చేయండి సేమ్ రేడియస్ తో. లెట్స్ సే I'm drawing 2 circles on the screen. Take a circle command C enter, click a center point. Radius oka 5 ichchanu. Okay, I'm drawing one more circle with radius 5. I've drawn 2 circles with radius 5 and radius 5. Nenu rendu circles draw chesanu with radius 5 and radius 5. Enduku rendu circles draw chesanu ante circle radius gurtu pettukondi, the radius is 5.
సో ఇందులో మనకి రెండు సబ్ కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈస్ inscribed in circle, and the second option is circumscribed about circle. We have two options. One is inscribed in circle, and the second one is nothing but called as circumscribed about circle. Okay. So inscribed in circle, circumscribed about circle, and any in circle and out circle. And if you see here, ఇక్కడ నువ్వు రెండు సర్కిల్స్ ని డ్రా చేస్తున్నావు. Okay. So with some radius, you will be providing number of sides of polygon. Let's say ఇప్పుడు 5 sides polygon అనుకో. Inscribed యూజ్ చేస్తే ఏదైతే number of sides of polygon ఉందో, whatever the number of sides of polygon you have, that will be coming inside the circle. సర్కిల్ లోపల ఫామ్ అవుతుంది. అదే మీరు సర్కమ్స్క్రైబ్డ్ ఇచ్చారనుకోండి, సర్కిల్ కి బయట సర్కిల్ అదే నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తుంది కాబట్టి సర్కిల్ బయట వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క రేడియస్ 5a, ఈ సర్కిల్ యొక్క రేడియస్ కూడా 5a. మనం ఈ సర్కిల్ రేడియస్ని బేస్ చేసుకుని ఇంకొక పాలిగాన్ డ్రా చేస్తాం నెంబర్ ఆఫ్ సైడ్స్. ఏమవుతుంది, 5 రేడియస్ ఇన్స్క్రైబ్డ్ ఇచ్చినప్పుడు లోపల వస్తుంది. అంటే డైమెన్షన్ 5 ఉన్నట్టు కాదు, ఇది ఎంతనో ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, అదే సేమ్ రేడియస్ 5a కాకపోతే ఇది ఇన్స్క్రైబ్డ్, ఇది సర్కమ్స్క్రైబ్డ్ అవుట్ సర్కిల్. ఏమవుతుంది, రేడియస్ అనేది రేడియస్ సేమ్ ఉంటుంది, డైమెన్షన్ పెరుగుతుంది ఎందుకంటే బయటికి వస్తుంది కాబట్టి. అర్థమైందా? ఈ టాంజెంట్స్ ని టచ్ అవుతూ పాలిగాన్ ఫామ్ అవుతుంది, ఎడ్జెస్ అనేది సర్కిల్ కి టచ్ అవుతూ ఫామ్ అవుతుంది. Now if you see I have taken two circles, let's go with polygon command. POL enter. Enter number of sides అన్నప్పుడు number of sides ఎంత కావాలో ఇచ్చేసేయండి. Now specify the center of the polygon or edge అన్నాడు. ఇప్పుడు మనకి ఎడ్జ్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎగ్జాక్ట్ డైమెన్షన్ కావాలి అనుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్ డైమెన్షన్ కాకపోతే క్లిక్ ద సెంటర్ పాయింట్ wherever you need. ఓకే, సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ మీద క్లిక్ చేయండి, లేదా ఎక్కడైనా క్లిక్ చేయండి రిక్వైర్మెంట్ బట్టి. దెన్ ఈ లాస్ట్ యూ ఎంటర్ అండ్ ఆప్షన్ అని అడుగుతాడు. బ్రాకెట్స్ లో ఇన్స్క్రైబ్డ్ కావాలా, circumscribed, whether you need inscribed or whether you need circumscribed. Inscribed అయితే use the option I enter. Circumscribed యాక్టివేట్ చేయాలంటే ఏం చేస్తాము, C enter. Inscribed కావాలంటే I enter. Okay, then you'll ask you to specify the radius of the circle. Circle యొక్క రేడియస్ ఎంత కావాలో రేడియస్ ఇవ్వండి. లెట్స్ సే 5 అనుకోండి. మనం డ్రా చేసే సర్కిల్ రేడియస్ ఎంత ఉందో అంత రేడియస్ ఇవ్వండి. నౌ సీ హియర్, POL ఎంటర్, నెంబర్ ఆఫ్ సైడ్స్ 7 ఎంటర్, క్లిక్ ద సెంటర్ పాయింట్ కనిపించకపోతే కర్సర్ సర్కిల్ మీద పెట్టండి, సెంటర్ పాయింట్ వస్తుంది. ఒకవేళ సెంటర్ పాయింట్ అయినా కనిపించట్లేదు, కర్సర్ ఇక్కడ పెట్టినా సరే అంటే F3 ఆన్ చేసి చూడండి. F3 ఆన్ చేసినా కనిపించకపోతే OS ఎంటర్ చేసి అన్ని సెలెక్షన్ చేయండి. అది నేను క్లాస్లో చెప్పాను. క్లిక్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్. ఇన్స్క్రైబ్డ్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్. ఇన్స్క్రైబ్డ్ కావాలంటే I ఎంటర్, సర్కమ్స్క్రైబ్డ్ అయితే C ఎంటర్. రేడియస్ ఎంత 5 కదా, సర్కిల్ యొక్క రేడియస్ 5 కాబట్టి పాలిగాన్ లోపల వచ్చింది. Now let's go with polygon again. POL enter, number of sides 7 enter, click the center point of the circle. Inscribed కాదు, circumscribed కావాలి, C enter. ఈసారి రేడియస్ సేమ్ 5 ఇచ్చారు అంటే అన్ని ఒకటే, స్టెప్స్ అన్ని సేమ్, ఓన్లీ I enter C enter. ఇది బయటికి వస్తుంది. ఇది రేడియస్ 5 ఇచ్చావు కదా అని చెప్పేసి పాలిగాన్ డైమెన్షన్ 5 ఉండదు. ఇప్పుడు ఇది 4.3 ఉంది, ఇది 4.8 ఉంది, ఎందుకంటే టాంజెన్స్ టచ్ అవుతూ బయటికి వస్తుంది కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు మీరు చూస్తే ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడ పాలిగాన్ ఉందా, అంటే ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్ కి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 2. ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. సో సర్కిల్ వైట్ వస్తుంది దానికి. ఇప్పుడు 6 సైడ్స్ ఉన్నాయి కదా, వాడు ఏం చేసిండు,
వాడు డ్రా చేసిన పాలిగాన్ ఈ షేప్ లో ఉంది. వాడు ఇచ్చిన డైమెన్షన్ ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్ కి ఇచ్చాడు. ఎంత 2 ఇచ్చింది కదా వాడు. యా ఓకేనా, మనం 4 వచ్చింది ఇక్కడ, సారీ 2 అంటే 2 ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే మీనింగ్ ద టోటల్ లెంత్ ఇస్ 2. ఇట్ మీన్స్ సర్కిల్ డయామీటర్ కదా అది. యా డయామీటర్ 2 అంటే 1 రేడియస్. ఎండ్ పాయింట్ కి డయామీటర్ 2 అంటే రేడియస్ ఎంత 1. అంటే దిస్ ఇస్ అ పాలిగాన్, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ పాలిగాన్. ఇది ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ యూజ్ చేయాలి విత్ రేడియస్ 1. ఓకేనా. బీమ్స్ అయినా ఒకసారి మీ ఆటోకాడ్ స్క్రీన్ ఓపెన్ చేయండి. డయాగ్రామ్ ఉంది కదా, స్క్రీన్ షేర్ చేయండి. షేర్ యువర్ స్క్రీన్ వన్స్. సార్ చేశాను. POL Polygon command POL enter. POL enter. Number of sides 6. 6 5 కాదు. మీరు ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. 6 ఉంటుంది డైమెన్షన్స్ అందులో. ఎడ్జ్ మెథడ్ కాదు ఇప్పుడు చేయాల్సింది. మీరు ఒక్కసారి స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. స్క్రీన్ చూడండి. ఇప్పుడు ఎడ్జ్ మెథడ్ 2 అంటే ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్ లైన్, ఈ ఒక సైడ్ ఒక డైమెన్షన్ 2 ఉంటే మిగతా అన్ని సైడ్స్ 2 రావాలి. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, ఈ ఎండ్ పాయింట్ నుంచి లెంత్ 2 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఇన్స్క్రైబ్ సర్కిల్ వాడాలి విత్ రేడియస్ 1. ఎందుకంటే టోటల్ ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్ కి 2 అంటే సగం ఎంత ఉంటుంది, రేడియస్ అంటే హాఫ్ కదా. 1 రేడియస్. షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే టేక్ పాలిగాన్ కమాండ్ POL ఎంటర్, నంబర్ ఆఫ్ సైడ్ 6 ఎంటర్. Number of sides 6 ఇచ్చేసాము. స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ ది పాలిగాన్ అన్నప్పుడు కీప్ ద కర్సర్ ఆన్ ది ఆర్క్. ఈ ఆర్క్ మీద పెడితే సెంటర్ పాయింట్ తెలుస్తుంది. ఆర్ యు ఏబుల్ టు సీ ద సెంటర్ పాయింట్ హియర్? రైట్. సెంటర్ పాయింట్ క్లిక్ చేయండి. కనిపించట్లేదు ఏంటి? ఎస్కేప్ చేశారు. కమాండ్ మళ్ళీ తీసుకోవాలి. ఎస్కేప్ చేశాను సార్. ఎస్కేప్ చేసేసారు మీరు. ఎస్కేప్ అంటే కమాండ్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా చూడు. ఇప్పుడు కమాండ్ చదువుతూ చేయాలి ఎప్పుడైనా. ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఎంటర్. సెంటర్ పాయింట్ ఆఫ్ ద పాలిగాన్. క్లిక్ ద సెంటర్ పాయింట్. అయిపోయి మీరు ఎక్కడో క్లిక్ చేసేస్తున్నారు. కరెక్ట్ సెంటర్ పాయింట్ క్లిక్ చేశారా? ఎక్కడ క్లిక్ చేశారు సెంటర్ పాయింట్ అంటే? సరే, ఇప్పుడు కమాండ్ చదవండి. ఏమని అడుగుతున్నాడు? వాట్ ఇస్ ద కమాండ్ ఈస్ ఆస్కింగ్ యూ? కమాండ్ బాక్స్ ఇన్స్క్రైబ్డ్ ఆర్ సర్కమ్ పాలిగాన్ ఎంటర్ అనే ఆప్షన్ ఇన్స్క్రైబ్డ్ ఆర్ ఇన్ ఐ సార్. యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? ఐ ఎంటర్. రేడియస్ ఎంత చెప్పాను నేను? ఐ ఎంటర్ 1 రేడియస్. మీరు సెంటర్ పాయింట్ ఇక్కడ తీసుకోవడం వల్ల ఇక్కడ వచ్చింది. సార్ ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడ ఎక్కడో రావాలి కాబట్టి మీరు వెళ్ళి క్లిక్ చేయదు ఎప్పుడైనా. మళ్ళీ ఎస్కేప్ చేయండి. సెలెక్ట్ దట్ పాలిగాన్ అండ్ డిలీట్. POL ఎంటర్. నెంబర్ ఆఫ్ సైడ్ 6 ఎంటర్. కర్సర్ ఇక్కడ పెడితే సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ అవుతుంది. కర్సర్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆర్క్ మీద పెట్టండి. సెంటర్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు ఇన్స్క్రైబ్ తీసుకోండి. రేడియస్ 1. అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్స్? యా డన్ లైజా. సో నోట్ చేసుకున్నారా ఇది మొత్తము? ఓకే.